అవినీతి నిరోధక శాఖ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. ఉదయం 5 గంటల నుండి హైదరాబాద్ లో సోదాలు కొనసాగుతున్నాయి. బ్రేకింగ్ వార్త మనకు అందుతోంది. నగర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 18 బృందాలుగా విడిపోయి హైదరాబాద్ లో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు ఏసీబీ అధికారులు. పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారనే సమాచారంతో మణికొండలో విద్యుత్ శాఖ అడిషనల్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు ఏడీఈ అంబేద్కర్ పై గతంలోనే ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. ఏడీఈ అంబేద్కర్ నివాసం, ఆఫీస్తో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ స్పెషల్ ఆపరేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఏసీబీ అధికారులు ఏమంటున్నారు? ఉదయం 5 గంటల నుండే సోదాలు కొనసాగుతున్నట్లే తెలుస్తుంది. ఎలాంటి కీలకమైన డాక్యుమెంట్స్ కానీ ఆస్తుల్ని కానీ గుర్తించారు? రైట్ నీలిమా, ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ల మీద ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఏడీ అంబేద్కర్ నివాసంలో గత 5 గంటల నుంచి కూడా సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం కొండాపూర్లో ఉన్నటువంటి మ్యాగ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్లో ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నది అంబేద్కర్ సంబంధించినటువంటి నివాసం. అయితే ప్రధానంగా కూడా అతను లంచాలు తీసుకోవడం, భారీ మొత్తంలో కూడా ఆస్తులు కూడబెట్టారన్న వచ్చినటువంటి ఫిర్యాదుల్లో భాగంగా గత కొన్ని రోజుల నుంచి కూడా అంబేద్కర్ మీద ఫోకస్ పెట్టినటువంటి ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నటువంటి అతని నివాసంలో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో కూడా ప్రస్తుతం సోదాలు అయితే కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నాయి. ఆస్తులు, అంతేకాకుండా వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఆర్థిక లావాదేవీలు, బ్యాంకులకు సంబంధించినటువంటి ఆ ఖాతాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు. మరొక వైపు అతను కూడబెట్టినటువంటి ఆస్తులన్నీ కూడా దాదాపు 100 కోట్లకు పైగా కూడా ఉంటాయనేది ప్రస్తుతం ఏసీబీ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అగ్రికల్చర్ ల్యాండ్స్తో పాటు భవనాలు, అంతేకాకుండా ప్లాట్స్ను సైతం కూడా అతను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. మనం గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ మీద ఒకవైపు ఏసీబీ అధికారులు దూకుడు కొనసాగిస్తూ ఉన్నారు. అతను కూడబెట్టినటువంటి ఆస్తులు అన్నిటికీ సంబంధించి కూడా బినామీలు, ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళని బినామీలుగా ఉంచుతూ ఆస్తులన్నింటినీ కూడా వాళ్ళ మీద ఉంచినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ జ్యోతి.